మళ్ళా రిజర్వేషన్ల అంశం కూడా మళ్ళా వచ్చింది. బీజేపీ వచ్చిన ప్రతిసారి చెప్తుంది ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి ముస్లిం రిజర్వేషన్లను మతపరమైనటువంటి రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం. ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెసే. ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లో కోత పెట్టింది. ఈ తెలంగాణలో ఉండేటువంటి ఎస్టీలకు వచ్చేటువంటి సామాజికంగా ఎస్టీ జాబితాలకు వచ్చేటువంటి లంబాడ కానీ, కోయ కానీ, గోండు కానీ, చెంచు కానీ, ఎరుకల కానీ మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే షెడ్యూల్డ్ ట్రైబ్స్ కిందికి వచ్చేటువంటి వాళ్ళంతా కూడా ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎస్టీలకు సంబంధించినటువంటి ఒక విషయాన్ని చెప్తున్నా. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది, తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణలో ఉండేటువంటి ఎస్టీల సంఖ్య ఆంధ్ర కలిపి ఉండేటువంటి ఎస్టీల సంఖ్య పెరిగింది. ఆంధ్ర విడిపోయింది కాబట్టి ఆంధ్రాలో ఎస్టీలు తక్కువ ఉన్నారు, తెలంగాణలో ఎస్టీలు ఎక్కువ ఉన్నారు. 6% ఉండేటువంటి ఎస్టీల పర్సెంటేజు 9%కి పెరిగిపోయింది. ఇది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత. రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారము ఎస్టీలకు ప్రత్యేకంగా అది రాజ్యాంగంలో వాళ్ళ హక్కు. జనాభా దామాషా ప్రకారం వాళ్ళ రిజర్వేషన్ పెంచాల్సిందే అనేటువంటి అంశము. సో రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో 10 సంవత్సరాల పాటు 6% ఉన్నటువంటి ఎస్టీ రిజర్వేషను 9% పెరగలేదు. పోనీ ఇది కేంద్రంలో పంపించి కేంద్రానికి చెప్పాలంటే అది అవసరమే లేదు. రాష్ట్ర ప్రభుత్వమే ఆ నిర్ణయం తీసుకొచ్చేటటువంటిది సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, రాజ్యాంగం చెప్పింది. ఏ రాష్ట్రంలో ఒక్కొక్క ఎస్టీలు దేశవ్యాప్తంగా ఒకే విధిగా లేరు. ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్లో ఎస్టీలు ఇంకా ఎక్కువ ఉంటారు, 20-30% ఎస్టీలు ఉంటారు. ఒక్కో చోట ఒక్కో శాతం ఎస్టీలు ఉంటారు. తెలంగాణలో 6 నుంచి 9% పెరిగింది ఎస్టీల జనాభా రాష్ట్రం విడిపోయిన తర్వాత. మరి ఎస్టీలకు సహజంగా వాళ్లకు రావాల్సినటువంటి హక్కు ఆ 9%. కానీ 10 ఏళ్ల పాటు ఆ ఎస్టీలకు 3% రిజర్వేషను కలపలేదు. ఎస్టీలకు 3% రిజర్వేషన్ కలపలేదు. కలపకపోగా మేము కేంద్రానికి పంపినాం, అసెంబ్లీ తీర్మానం చేసినామని. అసెంబ్లీ ఏం తీర్మానం చేసిరు? ముస్లింలకు 12% రిజర్వేషను, ఎస్టీలకు 12% రిజర్వేషన్ అని అసెంబ్లీ తీర్మానము. దాన్ని కలపడంతో ముస్లిం రిజర్వేషన్లకు, మతపరమైనటువంటి రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు లేకపోగా మతపరమైనటువంటి రిజర్వేషన్లను అంబేద్కర్ వ్యతిరేకించాడు, రాజ్యాంగం వ్యతిరేకించింది. కానీ దీన్ని కలిపి ఎస్టీలను అన్యాయం చేసింది గత ప్రభుత్వము. మరి ఇప్పుడు 4 నెలలుగా ప్రభుత్వం ఉంది. ఎన్నికల కోడ్ రాకముందు ఎస్టీలకు న్యాయం చేయదలుచుకుంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్టీలకు 9% రిజర్వేషన్లను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోలేదంటే ఎస్టీల రిజర్వేషన్ పెంచాలంటే ముస్లింల రిజర్వేషన్లు 4% అడ్డొస్తుంది. ఇది రాజ్యాంగం వ్యతిరేకంగా దొడ్డిదారిన ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల వచ్చినటువంటి తంట. ఆ ముస్లింలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల నష్టపోయింది ఎవరంటే తెలంగాణలో ఎస్టీలు ప్రప్రథమంగా. అన్ని ఎస్టీలకు సంబంధించినటువంటి కులాలన్నీ కూడా నష్టపోయినాయి. సో ఇప్పుడు ఆలోచించాలి ఎవరు అనుకూలం ఎవరు వ్యతిరేకమైనటువంటి విషయాన్ని. ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లో కోత పెట్టింది. రాముడికి సనాతన ధర్మానికి కాంగ్రెస్ వ్యతిరేకము. నిన్న రేవంత్ రెడ్డి గారు ఎక్కడైనా ఒక మాట మాట్లాడతారేమో, అద్దంకి దయాకర్ గారు ఒక మాట మాట్లాడారు. ఇప్పుడే కాదు, కాంగ్రెస్లో ఉండేటువంటి వాళ్ళు రాముడికి సీతకు అనేక సార్లు వ్యతిరేకంగా, సనాతన ధర్మానికి అనేక వ్యతిరేకంగా. ఎందుకంటే ఏకంగా రేవంత్ రెడ్డి గారే చెప్పారు క్లియర్గా బీజేపీ హిందూ రాజ్యంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తుంది అని. సో హిందూ రాజ్యానికి, హిందువులకు కాంగ్రెస్ వ్యతిరేకమైనటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. హిందూ రాజ్యంగా మార్చడానికి వ్యతిరేకం అంటే అర్థం ఏమిటి? వ్యతిరేకంగా ఇప్పుడు నుపూర్ శర్మనో రాజా సింగో ఏదో ఒక మాట మాట్లాడారని చెప్పేసి తప్పు మాట్లాడకపోయినా వాళ్ళు మాట్లాడింది ఒప్పి అయినా సరే కొన్ని అవసరాల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ నుపూర్ శర్మ మీద, రాజా సింగ్ మీద కొద్ది కాలం పాటు వేటేసింది, పార్టీ నుంచి బహిష్కరించింది. కానీ రాముడి మీద, సనాతన ధర్మం మీద ఇష్టానుసారంగా కాంగ్రెస్ మాట్లాడితే ఏ ఒక్కరు కూడా వాళ్ళ పైన ఈగ కూడా వాలలేదు, కనీసం వాళ్ళను హెచ్చరించలేదు, స్పందించలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే హిందూ వ్యతిరేకత ఉన్నదా అనేటువంటి విషయాన్ని చెప్పుకోవాల్సినటువంటి దుస్థితి ఇప్పుడు వచ్చింది దీనికి సంబంధించినటువంటి అంశంలో.
ఎక్కడ కూడా ఎవరైనా మాట్లాడతారేమో హిందువులను తిట్టకండి రాబోయ్, హిందుత్వం తిట్టకండి రాబోయ్ అంటారు. మళ్ళీ పోయి వీళ్ళే టోపీలు పెట్టుకుంటారు, వీళ్ళే సిల్వలు వేసుకుంటారు, వీళ్ళే గుడికి పోతారు. అన్నీ కలగలిపి కలగా పులగా అన్నం అసిద్ధం కలిపి కలిపి పెట్టేస్తారు గలీజ్గా. ఇంతకంటే దరిద్రం ఇంకేమైనా ఉన్నదా? అంటే సనాతన ధర్మంలో ఉండేటువంటి రాముణ్ణి దేవుళ్ళను కించపరిచినా కూడా కాంగ్రెస్ మాకు సంబంధం లేదు, మేము కించపరిచినా మేము పట్టించుకోమనేటువంటి విషయాన్ని చెప్తున్నదా? ఈ విషయాలను కూడా చెప్పాలి. ఈ విషయాలను కూడా చెప్పకపోతే రేపు పొద్దుగాల ఇబ్బంది అయ్యేటువంటి అంశం ఉన్నది.